మనం సినిమాల్ని రియాలిటీ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లేదా టైంపాస్ కోసం చూస్తుంటాం. బట్ కొన్ని మూవీస్ టైంపాస్ కావు, అవి మనల్ని ఛాలెంజ్ చేస్తాయి. సో అలాంటి కొన్ని థ్రిల్లింగ్ ఫిల్మ్స్ గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. మీరు కనుక మాస్ ఎలివేషన్స్ లేదా కంఫర్ట్ సినిమా లేదా లైట్ హార్టెడ్ కామెడీ లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తే ఈ లిస్ట్ మీకోసం కాదు. డార్క్, థ్రిల్లింగ్ అండ్ దాంతోపాటు మంచి హార్డ్ హిట్టింగ్ సబ్జెక్ట్స్ ఉన్న మూవీస్ ఈ లిస్ట్లో ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్, సిన్నర్స్. 2025లో ఈ ఫిల్మ్ రిలీజ్ అయింది. బేసిక్ ప్లాట్ ఏంటంటే, సిటీకి ఒక చిన్న బిజినెస్ చేద్దామని వచ్చిన ట్విన్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది ఈ స్టోరీ. కొన్ని క్యారెక్టర్స్ పాస్ట్లో తీసుకున్న కొన్ని డెసిషన్స్ వల్ల ప్రజెంట్లో కొన్ని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. గిల్ట్, మొరాలిటీ, రిడెంప్షన్ ఇలాంటి వాటి చుట్టూ తిరుగుతుంటుంది సినిమా. ఇది ఒక రకమైన హారర్ ఫిల్మే. మొరాలిటీ అండ్ గ్రే క్యారెక్టరైజేషన్స్ మీద ఉంటుంది సినిమా. మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. ఈ మూవీ హీరో విలన్ స్ట్రక్చర్ లాగైతే ఉండదు. సినిమాటోగ్రఫీ అయితే నాకు బీభత్సంగా నచ్చింది సినిమాలో. నేను ముందే చెప్తున్నాను, కొంచెం స్లో పేసింగ్ ఉంటుంది. మెయిన్ సినిమాలో యాక్ట్ 2 మొదలైనప్పటి నుంచి మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సినిమా. ఒకవేళ మీకు కనుక ఫాస్ట్ పేసింగ్ లేదా హెవీ సినిమాటిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే కాస్త బోరింగ్గా అనిపించవచ్చు. లేదా మీరు కనుక ఒక మంచి హారర్ అండ్ దాంతోపాటు మంచి హార్డ్ హిట్టింగ్ పాయింట్ ఉన్న ఫిల్మ్ చూడాలనుకుంటే డెఫినెట్గా ఈ సినిమా చూడండి. బట్ ముందే చెప్తున్నాను, ఇది అడల్ట్ ఫిల్మ్. చాలా ఏ సర్టిఫికేట్ సీన్స్ ఉంటాయి. సో బ్లడ్ అండ్ వైలెన్స్ కూడా ఉంటుంది, జాగ్రత్త. నెక్స్ట్, ఫ్రాంకెన్స్టైన్. చాలామందికి ఫ్రాంకెన్స్టైన్ గురించి తెలుసు. తెలియని వాళ్ళకి ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఒక సైంటిస్ట్ లైఫ్ని ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయాలని ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. డెడ్ బాడీ పార్ట్స్ని కంబైన్ చేసి ఒక క్రియేచర్ని తయారు చేస్తాడు. బట్ సొసైటీ ఆ క్రియేచర్ని యాక్సెప్ట్ చేయదు. ఇది చాలామందికి తెలిసిన స్టోరీయే, కానీ ఫ్రాంకెన్స్టైన్ పర్స్పెక్టివ్లో ఎలా ఉంటుందనేది సినిమా చూపిస్తాడు. ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ, స్టోరీ టెల్లింగ్ అండ్ అస్సలు ఉంటుందండి. కొన్ని సీన్స్ ఎక్సలెంట్ అనిపించింది. ఆ విజువల్స్ అండ్ రైటింగ్ అంతా సూపర్గా అనిపిస్తుంది. చిన్నప్పుడు వ్యాన్ హెల్సింగ్ అనే సినిమాలో ఫ్రాంకెన్స్టైన్ క్యారెక్టర్ని మనం చూసిన పర్స్పెక్టివ్కి కంప్లీట్లీ ఆపోజిట్ పర్స్పెక్టివ్ లాగా ఉంటుంది. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. డ్రాకులాస్ అయితే ఏమి ఇన్వాల్వ్ కావు, కానీ కొంచెం రియలిస్టిక్ అప్రోచ్తో ట్రై చేశారు. ఈ మెయిన్గా సినిమా ఒక మాన్స్టర్ గురించి కాదు, కానీ లోన్లీనెస్, హ్యూమన్ ఈగో ఇలాంటి వాటిని డిస్కస్ చేస్తుంది. ఒకవేళ ఫిల్మ్ మేకర్స్ ఎవరైనా బాగా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకి లైటింగ్ అండ్ షాడో వర్క్ అండ్ అట్మాస్ఫియర్ మాస్టర్ క్లాసెస్ కూడా అవుతుంది ఈ సినిమాతో. సో విజువల్లీ బాగుంటుంది. సో ఒకసారి చూసేయండి. నెక్స్ట్, మన తెలుగు ఫిల్మ్ దండోరా. ఈ ఫిల్మ్కి మనం రివ్యూ కూడా ఇచ్చాము. నాకైతే సినిమా బాగా నచ్చిందండి. విలేజ్లో ఇంజస్టిస్ ఫేస్ చేస్తున్న ఒక ఆప్రెస్డ్ కమ్యూనిటీ సిస్టమాటిక్ పవర్ ఇంబ్యాలెన్స్ని ఎదుర్కొనే పాయింట్ అండి. హీరోయిక్ కమర్షియల్ ట్రీట్మెంట్ అయితే కాదు, రియలిస్టిక్గా అనిపిస్తుంది. ఈ మూవీ స్టార్ట్ అయిన పాయింటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ దిస్ ఈస్ బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్ అండి. ఫన్ కూడా ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫన్ కూడా కొంచెం బాగా వర్కౌట్ అయింది. నవదీప్ గారి క్యారెక్టర్ మాత్రం ఎక్సలెంట్గా అనిపిస్తుంది. ఈ ఫిల్మ్లో అయితే సోషల్ అవేర్నెస్ ఉంటుంది, కొంచెం ఫన్ ఉంటుంది, స్ట్రాంగ్ పాయింట్ డిస్కస్ చేస్తారు. మంచి సినిమా, మిస్ అవ్వకండి, డెఫినెట్గా చూడండి. నెక్స్ట్, కలం కబల్. మమ్ముట్టి గారు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అండి సినిమాలో. ఒక సింపుల్ రివెంజ్ డ్రామా కాదు, ఒక సైకలాజికల్ థ్రిల్లరో ఏదో కాదు. ఒక సైకో కిల్లర్ ర్యాండమ్గా అమ్మాయిని చంపేస్తుంటాడు. ఆ చంపే ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. కొంచెం స్లో ఉంటుంది, బట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన జైలర్లో విలన్ ఉన్నారు కదా, తన పర్ఫార్మెన్స్ చాలా సెటిల్గా సూపర్గా అనిపిస్తుంది. మమ్ముట్టి గారి పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. మస్తు గ్రే షేడ్స్ ఉంటాయి క్యారెక్టర్లో. టెన్షన్ బాగా డెవలప్ అవుతుంది. అండ్ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా గ్రౌండ్ రియాలిటీలో తీసుకురావడానికి ట్రై చేశారు. సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా తీసుకోకుండా. మంచి వీకెండ్ ఫిల్మ్ అండి, చూడండి. నెక్స్ట్, ఈకో. ఒక ఇండివిజువల్ ఐసోలేషన్లో ఉండి పాస్ట్ ట్రామా అండ్ ఇన్నర్ డ్రీమ్స్తో స్ట్రగుల్ అవుతుంటుంది. ఆమెను చేరుకోవాలంటే కొన్ని కుక్కల్ని దాటుకొని వెళ్ళాలి. తనకి సెక్యూరిటీగా తన ఫ్యామిలీ మెంబర్స్ ఒక పర్సన్ని పెడతారు. సో వీళ్ళ మధ్య జరిగే స్టోరీ ఇది. నేను చెప్పిన లైన్ చాలా బేసిక్ అండి, చెప్తే స్పాయిలర్ అవుతుందని ప్రాపర్గా చెప్పలేదు. మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్టోరీ, కొత్తగా కూడా ఉంటుంది. ఆ లొకేషన్స్ కానీ, ఆ టెన్షన్ బిల్డింగ్ కానీ అండ్ లాస్ట్ 40 minutes ఆఫ్ ద ఫిల్మ్ కానీ ఎక్సలెంట్గా అనిపిస్తుంది. మంచి సైకలాజికల్ డెప్త్ కూడా ఉంటుంది. డాగ్స్ గురించి, అది కూడా మలేషియన్ బ్రీడ్ డాగ్ గురించి కొన్ని సీన్స్ ఉంటాయి, అవి ఎక్సలెంట్గా అనిపిస్తాయి. కాస్త స్లో ఉంటుంది, బట్ మంచి సినిమా, చూడండి. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, ఈ మూవీస్ అయితే కంఫర్ట్ ఇవ్వండి. ఎంటర్టైనింగో లేదో ఎలాగో కాదు. కంపేర్ చేసుకుంటే దండోరా కొంచెం ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది కొంచెం. బట్ మిగతా ఫిల్మ్స్ అన్ని కొంచెం డార్క్ ఫిల్మ్స్ అనమాట, థ్రిల్లర్స్ కూడా అనుకోవచ్చు. సో ఒకవేళ మీరు కనుక మూవీస్లో ఏదైనా మూవీ చూస్తుంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, మీరు ఏ మూవీ చూసారు, మీకు ఏది నచ్చిందని. ఒకవేళ చూడకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. సిన్నర్స్ అయితే ఏ సర్టిఫికేట్ సినిమా, చూసేటప్పుడు జాగ్రత్త. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.